ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. ఆ దేవుని మనస్ఫూర్తి అందరూ ఈరోజు ప్రయాణాలు చేసేవాళ్ళు కానీ వేరే పనులు చేసుకునే వాళ్ళకి కానీ మంచిగా భగవంతుడు మంచి చల్లని చూపు వాళ్ళ మీద ఉంచాలని మనస్ఫూర్తిగా నా ఛానల్ తరఫున కోరుకుంటున్నా ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, నేను ఎన్నో రోజుల నుంచి ఒక డ్రీమ్ అనేది ఉండేది ఫ్రెండ్స్. దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నా, ఇంకా చేస్తూనే ఉన్నా. కానీ కాకపోతే ఏంటంటే నాకు ఒక మంచి వంట మాస్టర్ అనేది దొరికినప్పుడు స్టార్ట్ చేద్దామనే ఆలోచన. అది ఎట్టుండాలంటే ఆ వంట మాస్టరు నాది కాదు, షాప్ ఆయనతోనే నడిపే విధానం ఉండాలి. ఎందుకంటే నేను పొద్దాకాడ ఉంటాం కలవదు. అలా చేసేవాళ్ళు దొరికితే వారికి ఖచ్చితంగా మొత్తం నాన్ వెజ్ ఐటమ్ ప్రతి ఒక్కటి. నాన్ వెజ్ తప్పితే వెజ్ ఉండదు ఫ్రెండ్స్. టిఫిన్ కానీ ఏదైనా నాన్ వెజ్తోనే కొత్తగా నువ్వుగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి మంచిగా చేసే వర్కర్ కనుక నాకు అనుకూలంగా దొరికితే వరకు ఈ వీడియో చూసి చెప్పిన ఆయన మీరు చూసిన కనుక ఒకవేళ మీకు తెలిసి ఈ వీడియో ద్వారా ఎవరన్నా ఉన్నా చెప్పండి. దాంట్లో జీతం అనేది కాదు, వాళ్ళ పనిని బట్టి ఇస్తాను నేను. అర్థమైనా? వాళ్ళ వల్ల మనకు ₹1 వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ₹10 ఇవ్వడంలో తప్పులేదు. నాకు తెలిసిన ఒపీనియన్, నా మనసుకు తెలిసిన ఒపీనియన్ అది. వాళ్ళ వల్ల మనం ₹1 తింటున్నామంటే వాళ్ళకి అందుట్లో ఒక ₹10 పెట్టినా తప్పులేదు. అంతేగాని కండిషన్స్ రూల్స్ అనేవి అయితే పెట్టను. దయచేసి చెబుతున్నాగా మంచి వర్కర్ కావాలి, నాది అని భావించి పనిచేసే వర్కర్ కావాలి నాకు. అలాంటి వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నా నెంబర్కి కాల్ చేయండి. 9658281142. ఖచ్చితంగా నాన్ వెజ్ వాళ్ళని, వెజ్ కాదు నాన్ వెజ్ చేసే వాళ్ళే కావాలి. మంచి ఐటమ్ నేను చేస్తా, కానీ కాకపోతే నేను వేరే పనిలో ఉన్నా. దాన్ని నడుపుకునే వాళ్ళకి కావాలి నాకు. వాళ్ళ వల్ల ₹1 వస్తే నేను ₹10 ఇస్తాను. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి సమకూరుస్తా. ఇంకా వాళ్ళ అవసరాలకి తగ్గవన్నీ కనుక నేనే సమకూరుస్తా. మంచి చూసుకోవాలి, నడుపుకోవాలి. అర్థమైందా? ఒక బ్రాండ్ నేమ్ అనేది తేవాలి నాకు, అది ముఖ్యం. అర్థమైందా? మంచితనం అంటే అది మనలో చాలా ఉంది. ఒక తరం మనని కలిశారంటే ఖచ్చితంగా రెండో తరం మన వదులుకోరు. ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నేను అలా రిసీవ్ చేసుకుంటా. బిజినెస్ పరంగా ఎలా వెళ్ళాలో కానీ నాకు టిప్స్ కింద తెలుసు, వాటిని నేను ఉపయోగించుకుంటా. కాబట్టి నాకు ఒక వంట మాస్టర్ రోజు కంటిన్యూ పనిచేసే మాస్టర్ కావాలి. అర్థమైందా? ఖాళీ ఒక పనికి నేను వచ్చినప్పుడు పంపించేస్తాను, నేను ఉన్నప్పుడు ఆయన చేస్తాను. అలాంటి మాస్టర్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. అలాంటి వాళ్ళు దొరకాలని శ్రీరామనవమి రోజు మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు కంటిన్యూ అయితే త్వరలో మంచి వీడియోస్ అనేవి, వంట ప్రోగ్రామ్స్